హాయ్ ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఇలా ఊహించుకోండి. అది రాత్రి సమయం, మన దేశం నిద్రిస్తుంది. సరిహద్దులో శత్రు దేశాలు ఏదో కుట్ర పన్నుతున్నారు. మన అగ్ని క్షిపణులను, మన ఎయిర్ బేస్లను ధ్వంసం చేస్తే భారతదేశం యొక్క డిఫెన్స్ సిస్టమ్ ను బలహీనపరిచి మోకరిల్లేలా చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని ఒక భయంకరమైన నిజం కూడా ఉంది. హిందూ మహాసముద్రం అట్టడుగున 1000 అడుగుల లోతులో చిమ్మ చీకట్లో ఒక వజ్రాయుధం కళ్ళు తెరిచింది. అది శబ్దం చేయదు, అది ఎవరికీ కనిపించదు. కానీ ఒక్కసారి అది బయటికి వస్తే మాత్రం శత్రు దేశాలను మ్యాప్ లో కనబడకుండా నేలమట్టం చేసేస్తుంది. అది దాని యొక్క శక్తి. అదే మన భారతదేశపు గర్వం, K4 బాలిస్టిక్ మిసైల్. ఈ రోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక మిసైల్ గురించి కాదు. ఇది 140 కోట్ల భారతీయుల భద్రతకు ఒక భరోసా. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ ను సగర్వంగా నిలబెట్టిన ఈ అద్భుత ప్రయాణం గురించి ఈ రోజు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీలో దేశభక్తి ఉప్పొంగడం ఖాయం. ఫ్రెండ్స్, చరిత్రలోకి ఒకసారి వెళ్దాం. 1998లో మనం పోఖ్రాన్ లో అణుపరీక్షలు జరిపినప్పుడు ప్రపంచం ఉలిక్కిపడింది. అగ్రరాజ్యాలు మనపై ఆంక్షలు విధించాయి. భారత్ కు సాంకేతిక ఇవ్వొద్దని కంకణం కట్టుకున్నాయి. అప్పుడు మన దగ్గర అణుబాంబు ఉంది, కానీ అణుదాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని శత్రువు మీదికి ఎలా వేయాలి? దానికోసం మనకు న్యూక్లియర్ ట్రయాడ్ కావాలి. అంటే 3 మార్గాల ద్వారా అణుదాడి చేయగల శక్తి అని అర్థం. భూమి మీద నుండి అగ్ని మిసైల్స్ ద్వారా, ఆకాశం నుండి సుకోయ్ లేదా మిరాజ్ యుద్ధ విమానాల ద్వారా, నీటి అడుగున నుంచి సబ్మెరైన్స్ మిసైల్స్ ద్వారా. మొదటి 2 మనకు ఉన్నాయి, కానీ మూడోది అదే అత్యంత క్లిష్టమైనది. ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే శత్రువు మొదట మన మిసైల్ లాంచ్ ప్యాడ్లను, ఎయిర్ ఫోర్ట్లను ధ్వంసం చేస్తాడు. అప్పుడు మన దేశాన్ని కాపాడేది ఎవరు? కేవలం సముద్రం అడుగున దాగి ఉన్న మన సబ్మెరైన్ మాత్రమే. అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. రాడార్లకు చిక్కదు, శాటిలైట్లకు కనబడదు. కావున దాన్ని ఎవరు నాశనం చేయలేరు. కానీ మనకు ఒక సమస్య వచ్చింది. మన దగ్గర ఉన్న అగ్ని-3 మిసైల్ 17 మీటర్ల పొడవు ఉంది, కానీ మన సబ్మెరైన్ INS హరియంత్ లో అంత స్థలం లేదు. అప్పుడు మన DRDO శాస్త్రవేత్తలు ఒక అద్భుతం చేశారు. అగ్ని క్షిపణి శక్తిని తగ్గించకుండా దాని పొడవును కుదించి సబ్మెరైన్ లో పట్టేలా డిజైన్ చేశారు. ఆ అద్భుత సృష్టి పేరే K ప్రాజెక్ట్. కాల భైరవ ప్రాజెక్ట్ లా అనిపిస్తుంది కదూ. మన మిసైల్ మ్యాన్ దివంగత రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి గౌరవార్థం దీనికి K అనే పేరు పెట్టారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. రాకెట్ ఇంజన్ లో 1000 డిగ్రీల వేడి ఉంటుంది. దాని నీటి అడుగున ఆన్ చేస్తే ఏమవుతుంది? సబ్మెరైన్ పేలిపోతుంది. మరి K4 ను ఎలా ప్రయోగిస్తారంటారా? దీని వెనక ఉన్న టెక్నాలజీ పేరే కోల్డ్ లాంచ్. మొదట సబ్మెరైన్ గొట్టం సీలో అడుగున ఒక గ్యాస్ జనరేటర్ పేలుతుంది. అది విపరీతమైన గ్యాస్ ను విడుదల చేస్తుంది. ఆ గ్యాస్ ఒత్తిడితో 20 టన్నుల బరువున్న K4 మిసైల్ ఒక బంతిలాగా నీటిపైకి విసిరినట్టుగా వస్తుంది. ఇక నీటిలో ప్రయాణించేటప్పుడు మిసైల్ కు ఒక పెద్ద సమస్య ఉంటుంది. నీటి ఒత్తిడి వల్ల అది దారి తప్పవచ్చు. అందుకే మన శాస్త్రవేత్తలు గ్యాస్ బబుల్ టెక్నాలజీని వాడారు. మిసైల్ చుట్టూ ఒక గాలి పొర ఏర్పడి అది నీటిని తాకకుండానే పైకి లేస్తుంది. ఇక మిసైల్ నీటి ఉపరితలం దాటి గాల్లోకి రాగానే సెన్సార్లు పనిచేస్తాయి. అప్పుడు అసలైన రాకెట్ మోటార్ ఆన్ అవుతుంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఈ ఆయుధం ఒక్కసారిగా నిప్పులు చెరుగుతూ అంతరిక్షంలోకి దూసుకెళ్తూ శత్రు దేశాలను నేలమట్టం చేయగలదు. ఈ టెక్నాలజీని సొంతంగా అభివృద్ధి చేసుకున్న 6వ దేశం మన భారతదేశం. ఇది మన శాస్త్రవేత్తల మేధస్సుకు నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, మన దగ్గర ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ మిసైల్ ఉంది కదా, మరి ఈ K4 ఎందుకు? ఇది దానికంటే గొప్పదా అని మీకు సందేహం ఉండొచ్చు. దీనికి ఆన్సర్ సింపుల్ గా చెప్పాలంటే, బ్రహ్మోస్ ఒక కత్తి లాంటిది, ఒక టాక్టికల్ వెపన్. ఇది యుద్ధంలో శత్రు ట్యాంకులను, షిప్పులను కొట్టడానికి వాడతాం. దీని రేంజ్ తక్కువ, అంటే దాదాపు 400 నుంచి 500 కిలోమీటర్లు. ఇప్పుడు 800 కిలోమీటర్ల వరకు వెళ్లే విధంగా బ్రహ్మోస్ మిసైల్స్ ను పరీక్షిస్తున్నారు. కానీ K4 ఒక కవచం లాంటిది, ఒక స్ట్రాటజిక్ వెపన్. ఇది యుద్ధాన్ని గెలవడానికి కాదు, అసలు యుద్ధం రాకుండా ఆపడానికి. దీని రేంజ్ 3500 కిలోమీటర్లు. ఈ K4 ప్రత్యేకత ఏంటంటే, ఇది INS హరిఘాట్ లో ఉంటుంది. బంగాళాఖాతంలో మన సబ్మెరైన్ సురక్షితంగా కూర్చొని అక్కడి నుండి చైనాలోని బీజింగ్ ను, పాకిస్తాన్ లోని ఏ మూలనైనా క్షణాల్లో బూడిద చేయగలదు.
ఇక మన శత్రు దేశమైన పాకిస్తాన్ దగ్గర బాబర్ 3 అనే మిసైల్ ఉంది, కానీ దాని రేంజ్ కేవలం 450 కిలోమీటర్లు. పైగా అది డీజిల్ సబ్మెరైన్ లో ఉంటుంది. అంటే బ్యాటరీ ఛార్జింగ్ కోసం అది నీటిపైకి రావాల్సిందే. అప్పుడు మన నేవీ దాన్ని పసికట్టి లేపి పడేస్తుంది. కానీ మన K4 ఉన్నది అణు జలాంతర్గామి, అంటే ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ లో. ఇది నెలల తరబడి నీటి లోపలే ఉండగలదు. పాకిస్తాన్ కు ఇది ఎక్కడ ఉందో కూడా తెలియదు. అంటే పాకిస్తాన్ దగ్గర మన K4 న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ కు సమాధానమే లేదు. ఇక ఆ బికారి దేశం గురించి మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు అసలైన విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో మన చుట్టుపక్కల పరిస్థితులు అస్సలు బాగోలేవు. మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి మీ అందరికి తెలుసు. భారతదేశం యొక్క శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిన ఆపరేషన్ సింధూర్ అది. పాకిస్తాన్ ఎప్పుడు మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, ఇండియా మా జోలికి వస్తే న్యూక్లియర్ బాంబులు వేస్తామని ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లుగా విర్రవీగుతుంది. కానీ K4 రాకతో వాళ్ళ ధైర్యం కాస్త భయంలా మారిపోయింది. ప్యాంట్లు తడిసిపోయేలా గజగజ వణుకుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ గాని చైనా గాని పిచ్చి పట్టి మన దేశంపై అనుదాడి చేస్తే ఇండియా బార్డర్ లో యుద్ధం చేయదప్పుడు. సముద్రంలో దాగి ఉన్న K4 నేరుగా ఇస్లామాబాద్, బీజింగ్ పై విరుచుకబడుతుంది. వాళ్ళ దేశాలను నామ రూపాలు లేకుండా చేస్తుంది. వాళ్లకు కనీసం రియాక్ట్ అయ్యే టైం కూడా ఉండదు. దీన్నే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. నన్ను గెలికితే నీకు చావు తప్పదు అని చెప్పే ధైర్యం ఇది. ఇక బంగ్లాదేశ్ సంగతి ఏంటంటారా? ఈ కంగ్లుగాళ్ల గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. పాకిస్తాన్ నుంచి మిసైల్స్ కొంటాం, ఇండియా మాపై అటాక్ చేసే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులు వేయడానికి కూడా సిద్ధమని పిచ్చి వాగుతున్నారు. ఈ కంగ్లుగాళ్లకు K4 ఒక నిశ్శబ్ద హెచ్చరిక అని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ సముద్ర మార్గం, బే ఆఫ్ బెంగాల్ మొత్తం ఇప్పుడు భారత్ నేవీ గుప్పిట్లో ఉంది. K4 ఉన్న ఒక్క సబ్మెరైన్ అక్కడ ఉంటే చాలు, వణికిపోవడం పక్కా. ఏ దేశం కూడా తోక జాడించలేదు. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక ఆయుధం కాదు, ఇది ఒక జియో పొలిటికల్ చెక్మేట్ అని కూడా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం గోధుమల కోసం వేరే దేశాల ముందు చేయి చాపేవాళ్ళం, ఆయుధాల కోసం రష్యా వైపు చూసేవాళ్ళం. కానీ ఈ రోజు సముద్రం అడుగున అణుశక్తితో నడిచే సబ్మెరైన్ ను, అందులో నుండే ప్రయోగించే బలాస్టిక్ మిసైల్స్ ను సొంతంగా తయారు చేసుకున్న సత్తా మనది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ మరియు బ్రిటన్ ఈ 5 దేశాల సరసన ఇప్పుడు 6వ దేశంగా భారత్ నిలబడింది. ఇది మన శాస్త్రవేత్తల మేధస్సు మరియు వారి కృషి ఫలితం. K4 కేవలం ఆయుధం మాత్రమే కాదు, అది 140 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసం. అది మన భవిష్యత్తు తరాలకు మనం ఇస్తున్న భద్రత. ఈ వీడియో చూశాక మీ గుండె గర్వంతో ఉప్పొంగిందని నాకు తెలుసు. మన దేశ సైనిక శక్తి గురించి, మన శాస్త్రవేత్తల కృషి గురించి నలుగురికి తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.